సినిమా అయిన మహా నేను మిస్టర్ బి మాట సూటిగా ఉంటది, బ్యాటో క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. ఈ వీడియోలో నేను రెండు టాపిక్స్ మాట్లాడబోతున్నాను. ఫస్ట్ టాపిక్ వచ్చేసి సంక్రాంతి అదిరిపోయింది. ఎవరికి? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి. మరి సమ్మర్ పరిస్థితి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఉన్నాయి, మాట్లాడుకుందాం ఈ టాపిక్ గురించి. అలాగే సెకండ్ టాపిక్ వచ్చేసి ది హౌస్ మేడ్, ఒక ఇంగ్లీష్ ఫిలిం ప్రస్తుతం థియేటర్స్ లో రన్ అవుతుంది. ఆ సినిమా రివ్యూ. ముందుగా సంక్రాంతి అదిరిపోయింది. సంక్రాంతికి తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర జాతర జరిగింది. 3 సినిమాలు బ్లాక్ బాస్టర్స్ అయిపోయాయి. సూపర్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు, ఆ సినిమాల్ని నిర్మించిన నిర్మాతలు, ఆ సినిమాల్లో యాక్ట్ చేసిన వాళ్ళు, ఆ సినిమాల్ని చూసిన ప్రేక్షకులు. సంక్రాంతి ఎప్పుడు కూడా బిగ్గెస్ట్ సీజన్ అయిపోతుంది, సూపర్ సీజన్ అయిపోతుంది తెలుగు సినిమాలకి. ఆ తర్వాత సమ్మర్ సీజన్ వస్తుంది. సమ్మర్ సీజన్ దాదాపు 2 months ఉంటుంది. సంక్రాంతి సీజన్ మహా అయితే ఒక 10 రోజులు మాత్రమే ఉంటుంది సరిగ్గా. ఈ 10 రోజుల సీజన్ ని వండర్ఫుల్ గా యూజ్ చేసుకుంటున్నారు. 2 months ఉండే సమ్మర్ సీజన్ ని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు. గత 2 సంవత్సరాలుగా అది జరుగుతుంది. సరిగ్గా షెడ్యూల్ చేసుకోలేకపోవడం, షెడ్యూల్ ప్రకారం సినిమాల్ని తీసుకురాకపోవడం, ఓ మంచి సీజన్ ని వేస్ట్ చేస్తున్నారు. ఆ సీజన్ ని చక్కగా తీసుకువెళ్లి ఐపీఎల్ చేతిలో పెట్టేస్తున్నారు. ఐపీఎల్ ఉండొచ్చు, ఐపీఎల్ దే, సినిమాలదే. ఆడియన్స్ మల్టిపుల్ ఎంటర్టైన్మెంట్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దేనికి ఇవ్వాల్సిన టైం దానికి ఇస్తూ వాళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ని సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఐపీఎల్ అనేది సాకు. ఐపీఎల్ పెట్టిన కొత్తలో కొంచెం ఇంపాక్ట్ ఉంది, కానీ ఆ తర్వాత మారాయి పరిస్థితులు. ఆడియన్స్ అటు ఐపీఎల్ ని ఎంజాయ్ చేస్తున్నారు, ఇటు మంచి సినిమాల్ని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ సూపర్ సమ్మర్ సీజన్ ని ఫిల్మ్ ఇండస్ట్రీసే సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వెనకపడుతుంది. ఈ సంవత్సరం అలా కాదు, మంచి లైనప్ ఉంది, వరుసగా వస్తున్నాయి సినిమాలు, సూపర్ గా సమ్మర్ ను ఉపయోగించుకుంటారు అనుకుంటే ఇప్పుడు మళ్ళీ లెక్కలు తారుమారు అవుతున్నాయి. కొన్ని సినిమాలు మాత్రమే సమ్మర్ లో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. చాలా సినిమాలు షఫల్ అయిపోయి దూరం వెళ్ళిపోయాయి. అంతకు ముందులో ఉన్న లెక్క ప్రకారం అయితే రామ్ చరణ్ పెద్దితో మొదలవ్వాలి, ఆ తర్వాత విశ్వంబరా రావాలి, ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఉంది. ఈ 4 సినిమాలు కలిసి 2026 సమ్మర్ సీజన్ ని అదరగొట్టేస్తాయి అనుకుంటే ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. విశ్వంబరా అయితే జూలై 10కి వెళ్ళిపోయింది అని తెలుస్తుంది. జూలై నెలలో రిలీజ్. సమ్మర్ సీజన్ ని కంప్లీట్ గా నెగ్లెక్ట్ చేసేసింది. ఇది చాలా మందిని డిసప్పాయింట్ చేసేది. సమ్మర్ సీజన్ లో బాగుండేది విశ్వంబరా వచ్చినట్టయితే. మా ఇల్లు మంత్రాలు చిన్నపిల్లలు బాగా కనెక్ట్ అయ్యి ఎంజాయ్ చేసేవాళ్ళు. మరి మూవీ టీమ్ క్యాలిక్యులేషన్స్ ఏంటో మనకి తెలియదు. వాళ్ళు మాత్రం సినిమాని సమ్మర్ కి తీసుకొచ్చే ఆలోచన లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. జూలై 10న సినిమా రిలీజ్ ఉండొచ్చు అని ప్రస్తుతం అఫీషియల్ గానే ఇన్ఫర్మేషన్ వినిపిస్తుంది. తర్వాత నాని ప్యారడైజ్, రామ్ చరణ్ పెద్ది 2 సినిమాలు ఒక రోజు గ్యాప్ తో రిలీజ్ అవుతాయి. మేము తగ్గట్లేదు, వచ్చేస్తున్నాం అని పోస్టర్స్ వేసుకున్నారు, పోటీ పడ్డారు. మేము తగ్గేది లేదంటే మేము తగ్గేది లేదు అని మీసాలు మెలేశారు, తొడలు కొట్టారు. ఎంత జాతర చేయాలో అంత జాతర చేశారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. నిజంగా వచ్చేస్తారా? వచ్చేస్తే ఏమవుద్ది? పెద్ద క్లాష్. దీని మూలంగా ఇంపాక్ట్ ఎలా ఉంటది? ఎక్కడా తగ్గకుండా ఏ అప్డేట్ బయటకు వచ్చినా రిలీజ్ డేట్ వేస్తుంటే రామ్ చరణ్ తో నాని పోటీ పడిపోతాడు. ఎలా ఉంటది ఈ పోటీ? ఇది ఎంతవరకు కరెక్ట్ అని కొంతమంది టెన్షన్ పడ్డారు, కొంతమంది థ్రిల్ ఫీల్ అయ్యారు. ఈ 2 సినిమాలు ఒకేసారి రిలీజ్ కి వస్తే ఎలా ఉంటది చూద్దాం, బాక్స్ ఆఫీస్ జాతర స్పెషల్ గా ఉంటుందా లేదా అని కొంతమంది ఆసక్తి ప్రదర్శించారు. పోతే ఎంత ఎక్సైటింగ్ క్రేజ్ నడిచిన ఈ 2 సినిమాల రిలీజ్ కు సంబంధించి ఫైనల్ గా మాత్రం రొటీన్ ముగింపే కనిపిస్తుంది. రావు, ఈ 2 సినిమాలు ఒకేసారి రావు అన్నారు, కానీ రావులే అని చాలా మంది అనుకున్నారు. చాలా మంది కాన్ఫిడెన్స్ గానే ఉన్నారు, కొంతమంది వస్తే ఏమవుతుంది అని టెన్షన్ పడ్డారు. ఫైనల్ గా చూస్తే రొటీన్ ముగింపే అందరూ ఎక్స్పెక్ట్ చేసేదే. సంక్రాంతికే స్వరం మారింది. ప్యారడైజ్ ప్రొడ్యూసర్ మేము ఫ్రెండ్స్ ఒకేసారి ఎందుకు వస్తాం, ఎవరో ఒకరు తగ్గుతామని అనౌన్స్ చేశారు. ఇప్పుడు చూస్తుంటే 2 సినిమాలు కూడా ఆ టైంకి రావట్లేదు. ప్యారడైజ్ జూన్ కి వెళ్ళిపోయిందని తెలుస్తుంది. పెద్ది కూడా మార్చ్ 27న రిలీజ్ అవట్లేదని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. మే 1న రావచ్చు అని చెప్తున్నారు. అది కూడా ఎంతవరకు కన్ఫర్మ్ తెలియదు. ఆల్టర్నేట్ డేట్ అని చెప్తున్నారు. మరి ఎందుకు ఇలా జరుగుతుందో, పెద్దిని ఎందుకు పోస్ట్ పోన్ చేశారో అర్థం కావట్లేదు. పెద్ది ఆ టైంలో రావాలి అని రామ్ చరణ్ ఫ్యాన్సే కాదు, తెలుగు మూవీ లవర్స్ అందరూ కూడా బలంగా కోరుకుంటున్నారు. అదే టైంలో అంతకుముందు రంగస్థలంతో వచ్చి రామ్ చరణ్ చేసిన బీభత్సం అంతా ఇంత కాదు. వచ్చుంటే బాగుండేది. సూపర్ గా 2026 సంవత్సరం సమ్మర్ సీజన్ స్టార్ట్ అయి ఉండేది. షూటింగ్ పూర్తవలేదు, ఇంకొంచెం టైం కావాలి, ఇలాంటి మాటలు వినపడుతున్నాయి. అంతకు ముందు చూస్తే కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ బయటకు వచ్చాయి. పెద్ద ఫస్ట్ హాఫ్ లాక్ అయిపోయింది. డైరెక్టర్ బుచ్చిబాబు లాక్ చేసేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయమని ఏఆర్ రెహమాన్ కి పంపించేశారు. సెకండ్ హాఫ్ కూడా అనుకున్న టైం కి కంప్లీట్ అయిపోద్ది, చెప్పిన డేట్ ప్రకారం సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తుంటే కంప్లీట్ గా వేరే వెర్షన్ వినపడుతుంది. సినిమా ఏప్రిల్ లో కూడా రిలీజ్ అయ్యే అవకాశం లేదు, మే 1న రావచ్చు అని చెప్తున్నారు. ఓకే, పర్వాలేదు, కొంచెం పోస్ట్ పోన్మెంట్ ఓకే, ఎందుకంటే క్రియేటివ్ ఇంప్రొవైజేషన్స్ కోసం టైం తీసుకున్నా ఇబ్బంది లేదు. రామ్ చరణ్ ఇప్పుడు తెలుగు సూపర్ స్టారే కాదు, పాన్ ఇండియా స్టార్ కూడాను. సో పాన్ ఇండియా ఆడియన్స్ కూడా దృష్టిలో పెట్టుకుని మంచిగా కంటెంట్ ప్రిపేర్ చేయాలి కాబట్టి, క్వాలిటీగా అవుట్పుట్ ఉండాలి కాబట్టి టైం తీసుకోవడంలో తప్పే లేదు. కానీ మే 1 మిస్ అవ్వకూడదు. మిస్ అవ్వకుండా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చేసింది. రామ్ చరణ్ ని ప్రేక్షకులు ఆన్ స్క్రీన్ మీద చూసి
చూసి ఇంకా తట్టుకోలేరు. ఆయన ఫ్యాన్స్ ఎంత వీలైతే అంత తొందరగా ఆయన థియేటర్స్ కి వచ్చేస్తేనే బెస్ట్. పోతే ఆ డిసప్పాయింట్మెంట్ ని ఇంకొకరు ఫిల్ చేసే అవకాశం కనపడుతుంది. ముందు నుంచి అది టాక్ నడుస్తుంది. పారడైజ్, పెద్ది ఈ 2 సినిమాలు రాకపోతే కనుక ఆ టైం కి పవన్ కళ్యాణ్ రావాలి అని మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. ప్రస్తుతం యూనివర్స్ వాల్ వైబే ఉన్నట్టుంది. ఆ టైంలో మార్చి 26న ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా 2 రోజుల్లో రానుంది. మూవీ టీమ్ అగ్రెసివ్ గా సినిమాని ప్రమోట్ చేయడానికి సిద్ధమైపోతుంది. ఎందుకంటే సినిమా రెడీ అయిపోయింది. హరీష్ శంకర్ పూర్తిగా సినిమాని రెడీ చేసేసి కూర్చున్నారు. ఎప్పుడు బయటికి వదిలి మెగా ఫ్యాన్స్ లో సందడి సృష్టిద్దాము అని, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇంకొకసారి సాలిడ్ కిక్ ఇద్దామని ఆయన అయితే రెడీగానే ఉన్నారు. ఆల్రెడీ బయటకు వచ్చిన పాట మామూలుగా జాతర చేయలేదు. ఇంట్రెస్టింగ్ గా ఆడియన్స్ కి సినిమా మీద క్యూరియాసిటీని పెంచేసింది. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడికో వెళ్ళిపోయాయి. మరో గబ్బర్ సింగ్ ని చూస్తున్నామని డిసైడ్ అయిపోయారు. సో ఇది హ్యాపీ మ్యాటర్. సమ్మర్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో స్టార్ట్ అవుద్ది 2026లో. ఆ జాతర ఒక నెల రోజులు కొనసాగిన ఆశ్చర్యపోని అవసరం లేదు. కంటెంట్ బాగుంటే సెలబ్రేషన్స్ ఇంకా పెద్దగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి, ఓజీని మించి ఉంటాయి, ఉండొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇలా చుట్టానికి చాలా మంది ఫ్యాన్స్ ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళ ఇష్టానికి తగ్గట్టే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని హరీష్ శంకర్ తీర్చిదిద్దారు అర్థం అవుతుంది. ప్రస్తుతం తెలుస్తున్న దాని ప్రకారం ఫిబ్రవరిలో రిస్ట్రిక్షన్ ఫంకీ మాత్రమే నోటెడ్ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. మార్చ్ లో డెకాయిట్ వస్తుంది, టాక్సిక్ వస్తుంది, దురంధర్ 2 కూడా పోస్ట్ పోన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఆగస్టు 15th కి ప్లాన్ చేస్తున్నారని కొన్ని రూమర్స్ వినపడుతున్నాయి. అది ఎంతవరకు నిజమో తెలీదు. మార్చి 26 ఉస్తాద్ భగత్ సింగ్, ఏప్రిల్లో స్వయంభూ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మే 1 పెద్ది, జూన్ లో పారడైజ్, జూలైలో విశ్వంబర. ఈ లైనప్ ఇలాగే ఉండాలి, మార్పులు ఉండకూడదు. నెలకు ఒక మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకులకి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ దొరకాలని కోరుకుందాం. పెద్ద సినిమాలు నెలకు ఒకటి వస్తే చాలు, బాక్స్ ఆఫీస్ దగ్గర ఊపు ఉంటుంది. ఆపైన చిన్న సినిమాలు, కంటెంట్ బాగున్న సినిమాలు చేసుకోవాల్సిన రచ్చ చేసుకుంటాయి. ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలి. సంక్రాంతిలో కనిపించిన సందడి 2026 సంవత్సరం అంతా కూడా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కనపడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. తర్వాత ది హౌస్ మేడ్ అనే సినిమా చూశాను. ఇంగ్లీష్ ఫిలిం, ఎరోటిక్ సైకలాజికల్ థ్రిల్లర్. ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు, కంపల్సరీ చూడాలి, బాగుంది, మిస్ అవ్వద్దు అని. సినిమా ట్రైలర్ చూశాను, అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. వెళ్ళాలా వద్దా అనుకున్నాను. కానీ ఒక విషయం టెంప్ట్ చేసింది. అదేమిటి అంటే మంగళవారం నాడు సినిమా టికెట్ ప్రైస్ 105 రూపాయలు మాత్రమే ఉంది. ఓకే వెళ్దాం, పోయిందే ఉందిలే అనుకుని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత స్టార్ట్ అవడం స్లోగా స్టార్ట్ అయింది. డీటెయిల్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి, కానీ స్లోగా ఉంది సినిమా. దాదాపు ఒక గంట సేపు స్లోగానే ఉంది, బోర్ కొట్టేసింది. భలే ఇరుక్కుపోయామే, దొరికిపోయావరా బాబు అనిపించింది. కానీ గంట తర్వాత మొదలైంది అసలు జాతర. ఈ సినిమాని ఊరికనే సజెస్ట్ చేయలేదు, అతను ఆ ఎంజాయ్మెంట్ ని సాలిడ్ గా ఎంజాయ్ చేశాడు. ఆ కిక్ నాకు కూడా ఉండాలి, నేను కూడా ఎంజాయ్ చేస్తే బాగుంటుందని నాకు సజెస్ట్ చేశాడు. సాలిడ్ గా ఉంది, అసలు మామూలుగా లేదు. అసలు ఒక కుదుపు ఫ్లిప్ అయిందంతే సినిమా ఒక్కసారిగా. అప్పుడు దాకా మనం చూస్తుంది వేరు, ఇక్కడ నుంచి మీరు చూడబోయేది వేరు అన్నట్టు మారిపోద్ది వాతావరణం, సిచ్యువేషన్స్, క్యారెక్టర్స్. బాలే ఉంటదిలే. అక్కడ నుంచి మాస్ మూమెంట్స్ పడతాయి, థ్రిల్లింగ్ మూమెంట్స్ పడతాయి, విజిల్ మూమెంట్స్ పడతాయి. ఇంగ్లీష్ మూవీకి కేరింతలు కొడుతూ విజిల్స్ వేస్తున్నారు కొన్ని మూమెంట్స్ లో. అలా ఉన్నాయి సిచ్యువేషన్స్. భలే పెట్టారు, భలే పేలాయి. బట్ అన్నింటి కూడా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ బోరింగ్ గా అనిపించిన సినిమా చివరికి వచ్చేప్పటికి హ్యాపీగా అనిపిస్తుంది, ఫుల్ సాటిస్ఫాక్షన్ గా ఉంటది. భలే సినిమాని ఎంజాయ్ చేసా ఉన్న ఫీలింగ్ తో బయటకు వస్తారు. బయటకు వచ్చి నలుగురికి చెప్తారు సూపర్ సినిమా చూడండి అని. మీకు కూడా అవకాశం ఉంటే చూడండి. ఇంకా హైదరాబాద్ లో ఉన్న థియేటర్స్ లో నడుస్తుంది. మంగళవారం నాడు 105 రూపాయలకి టికెట్ పెట్టారు. ఇప్పటికీ నడుస్తుంది ఆ ఆఫర్. మంగళవారం నాడు వీలు చూసుకుని ఈ సినిమా ఎక్కడ ఆడుతున్నా వెళ్ళి చూడండి. డిసప్పాయింట్ అవరు, మస్తు ఎంజాయ్ చేస్తారు. సూపర్ థ్రిల్. బేసిక్ గా ఈ సినిమా కథ ఏమిటి అంటే, మిలి అని ఒక అమ్మాయి ఉంటుంది. తనకి ఉండడానికి ఇల్లు లేదు, ఏదో ఒక జాబ్ కావాలి బతకడానికి. కార్ లోనే ఉంటుంది. ఒక ఆఫర్ వచ్చింది, మెయిడ్ గా వెళ్ళాలి. చేసేదేం లేదు, మంచి ఆఫర్. ఉండడానికి వాళ్ళే అక్కడ షెల్టర్ ఇస్తారు, భోజనం కూడా పెడతారు. ఆ ఇంట్లో పనులు చేసుకోవాలి, అక్కడ ఉన్న వాళ్ళని చూసుకోవాలి. బాగుంది కదా అని జాయిన్ అయిపోయింది. అక్కడ వరకు రిలీఫే, కానీ అక్కడ తెలియని ఇంకో డేంజర్ ఉంది. ఎవరైతే తనని పనిలో పెట్టుకున్నారో ఆ ఓనర్ కొంచెం తేడా, గట్టిగానే తేడా. ముందు బాగానే ఉన్నట్టు ఉంటది, ఒక్కసారిగా మనం ఊహించిన విధంగా రియాక్ట్ అవుతా ఉంటుంది. ఎలా రియాక్ట్ అవుతుంది అంటే, కేరాప్ మూవీ చూసారు కదా, అందులో హీరోయిన్ సిచ్యువేషన్ ఉంటుంది చూడండి. అనుకున్నది అనుకున్నట్టు అవ్వాలి, లేదా గత్తర చేసి పారేస్తా చూడండి. అదే మాదిరి క్యారెక్టర్ అక్కడున్న హౌస్ ఓనర్ కూడా. ఆవిడ అలాగే బిహేవ్ చేస్తా ఉంటుంది. ఆవిని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాదు ఈ అమ్మాయికి. తత్తరపడిపోద్ది, బెదిరిపోద్ది. అయినా వేరే ఆప్షన్ లేదు, బయటికి వెళ్ళడానికి లేదు, అక్కడే ఇరుక్కుపోయింది. అప్పుడు ఏం జరిగింది అన్నది ఒక విచిత్రమైన విషయం. ఈ అమ్మాయితో అసలు వాళ్ళ భర్త ఎలా వేగుతున్నాడు అని అనిపిస్తుంది. అతని మీద జాలేస్తుంది, అతనికి కొంచెం దగ్గర అవుతుంది. ఈ మిల్లి అందంగా ఉంటది కదా, మేడ్ అయినప్పటికీ అతను ఆ అమ్మాయిని ఇష్టపడతాడు, ఆ అమ్మాయికి దగ్గర అవుతాడు. ఈ మిల్లి అతను ఒక రకంగా ప్రేమలోకి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరూ కలిసి ఎవరైతే ఓనర్ ఉందో, ఎవరైతే మిల్లిని జాబ్ లో పెట్టిందో ఆమెను ఇంట్లోంచి పంపించేశారు. అక్కడ వస్తుంది ట్విస్ట్, మైండ్ పోతుంది అంతే. మనం ఊహించింది ఒకటే, కానీ అక్కడ ఉన్నది ఒకటి, జరుగుతుంది ఒకటి. మిల్లి అనుకుంటది చక్క రిచ్ ఫ్యామిలీలోకి వచ్చేసాను, హ్యాపీ, నాకు ఇంకేం ఇబ్బంది లేదు, నా లైఫ్ సెట్ అయిపోయింది అనుకుంటది. కానీ తెలియకుండానే ఇంకో డేంజర్ లో పడింది, ఇరుక్కుపోయింది అసలు. పోతే ఆ డేంజర్ నుంచి బయటపడే చాకచక్యం ఆ అమ్మాయికి ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ అలాంటిది. డేంజర్ నుంచి బయటికి ఎలా రావాలో తెలుసు, వస్తుంది, సూపర్ హీరోయిక్ గా బయటకు వస్తుంది. ఆవిడ డేంజర్ లో ఉంది అనుకుంటాం.
తనని డేంజర్ లో పెట్టిన వాళ్ళకి తను ఒక సింహ స్వప్నం అలా రియాక్ట్ అవుతుంది. ఆ మూమెంట్స్ అన్ని భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. సూపర్ గా ఎంజాయ్ చేస్తాం. మిల్లీలో ఒక కనపడని హీరోయిజం ఉంది. రఫ్ పర్సన్, టఫ్ పర్సన్, అది సర్ప్రైజింగ్ గా ఉంటది. తను రియాక్ట్ అయ్యే విషయాలు, రియాక్ట్ అయ్యి చెప్పే గుణపాఠాలు భలే ఉంటాయిలే. అసలు బాగా ఎంజాయ్ చేస్తాం. బాగా రాశారు. ఇంట్రెస్టింగ్ కమర్షియల్ సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. థియేటర్ లో అవకాశం ఉంటే చూడండి, సూపర్ కిక్ ఉంటుంది. థియేటర్ లో అవకాశం లేకపోతే ఓటీటీలో వచ్చేంత వరకు వెయిట్ చేసి తర్వాత చూడండి. మార్క్ చేసి పెట్టుకోండి, మంచిగా ఉంటుంది సినిమా, డిసప్పాయింట్ చేయదు. ఒక నవల్ ని అడాప్ట్ చేసుకుని ఈ సినిమాని తీశారని తెలుస్తుంది. స్క్రీన్ ప్లే ప్రిపరేషన్, టేకింగ్, పర్ఫార్మెన్స్లు ఎక్సలెంట్ ఉంటాయి. దాదాపు సింగిల్ లొకేషన్ లోనే సినిమా అంతా కంప్లీట్ అయిపోద్ది. ఒకే ఇల్లు, ఆల్మోస్ట్ 80% సినిమా ఆ ఇంట్లోనే నడుస్తుంది. అయినా బోర్ కొట్టదు, థ్రిల్లింగ్ గా ఉంటది. ఇలాంటి సినిమాలు, చిన్న సినిమాలు తీయాలనుకుంటున్న వాళ్ళకి ఇన్స్పిరేషన్. ఇలాంటి సబ్జెక్టులు పట్టుకుని కంటెంట్ ఎంత గ్రాండ్ గా ఉంటే తక్కువ బడ్జెట్ లో వండర్ఫుల్ కంటెంట్ ప్రిపేర్ చేయొచ్చు. సో లుక్ అయ్యండి, ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.